ఈ రోజు సండే అని చెప్పి అమ్మ స్పెషల్ గా ఫిష్ కర్రీ అయితే చేసిందండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఎంతైనా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు, మీరే చెప్పండి. అవును, మీకు నాన్ వెజ్ అంటే ఇష్టమా, వెజ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ చేప స్పెషల్ ఏంటంటే శన అయితే ఉందండి. ఆ శనని మసాలాలో వేపి ఫ్రై అయితే చేసిందండి. చాలా టేస్టీగా అయితే ఉంది. ఆ వీడియోనైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మన వీడియోస్ ని చూసేవారైతే ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకునేవారు లేరు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెలా చేయాలో ప్రాసెస్ అయితే డీటెయిల్ గా చూద్దాం రండి. ముందుగా మిక్సర్ జార్ లో వెల్లుల్లి, కొద్దిగా చెక్క, లవంగాలు 2, ధనియాలు, జీలకర్ర, గసగసాలు వేసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అదే విధంగా ఆనియన్స్ ని, టమాటోస్ ని కూడా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత తీసేసుకుని టమాటా పేస్ట్ కాకుండా మిగతావన్నీ కూడా వేసుకుని వేయించుకోవాలి. అవన్నీ కూడా వేగిన తర్వాత టమాటా పేస్ట్ ని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత పీసెస్ ని అయితే వేసుకుని చింతపండు రసాన్ని వేసుకోవాలి. మూత పెట్టుకుని అయితే ఉడికించుకోవాలండి. అలా సగం ఉడికిన తర్వాత అందులోనే కొత్తిమీర మరియు గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒకసారి అయితే కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలండి. పులుసు అంతా ఉడికిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. బాయ్.